చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, సభల్లో జగన్ రాడు, మళ్ళీ రాడు అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఈ వ్యాఖ్యల వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే పారిశ్రామికవేత్తలు ఈ మధ్య మీరు నిజంగా సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, పారిశ్రామిక పెట్టుబడులు పెట్టే వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఆ భూతం వస్తుందా, జగన్ వస్తాడా, ఇలా రకరకాల భూతం నుంచి మొదలుకొని జగన్ అంటున్నాడు. మేము గ్యారంటీ ఇస్తున్నాం రాదు అని. అది డెమోక్రసీలో ఎలా గ్యారంటీ ఇస్తారు ఎవరైనా? డెమోక్రసీలో ఏదైనా పాసిబుల్. మరి మీకు 23 సీట్ల టీడీపీ ఎట్లా పరిమితమైంది? చంద్రబాబు నాయుడు మళ్ళీ రాడు అని జగన్ చాలా ప్రగల్భాలు పలికాడు. 11 సీట్ల పడిపోలేదా జగన్? అందువల్ల అసలు ఇక కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాం, కాంగ్రెస్ ఎక్కడిది మునిగిపోయింది అన్నారు. మళ్ళీ 100 సీట్స్ నియర్లీ తెచ్చుకొని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాలేదా? బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితికి తీసుకురాలేదా? 240కి పడిపోలేదు, 400 వస్తాయనుకుంటే. అందువల్ల మీకు ప్రజాస్వామ్యం ఇట్ ఇస్ పాసిబుల్. అయితే లోకేష్ అన్నది కూడా చూశాను నేను, కంటిన్యూటీ కోరుకుంటున్నారు. చైనాలో ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు కనుక అంటే అక్కడ కంటిన్యూటీ. మరి చైనా లాగా మనం కూడా ఏకపార్టీ పాలన పెట్టుకుందామా? సో ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమా? చైనీస్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మరి చైనీస్ ఎకనామిక్ సిస్టమ్ని మీరు ఫాలో అవుతారా? ఈవెన్ టుడే చైనా ఎకానమీ ఈ లార్జ్లీ స్టేట్ కంట్రోల్, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, లివర్స్ ఆఫ్ ఎకానమీ. అఫ్కోర్స్ వాళ్ళు రిఫార్మ్స్లో భాగంగా సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని మార్కెట్ ఫోర్సెస్కు, ప్రైవేటైజేషన్కు ద్వారాలు తెరిచినా స్టిల్ చైనీస్ ఎకానమీ ఈ లార్జ్లీ అండర్ స్టేట్ కంట్రోల్. అక్కడ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది. మరి మీరు ఒకవైపు ఏమో రోజు ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ చైనీస్ మోడల్ పొగుడతారు. సో లోకేష్ నేను చూశాను, చైనాలో కంటిన్యూటీ ఉంది కనుక కోరుకుంటున్నారు. కంటిన్యూటీ ఉంటే కోరుకోరు, పాలసీ కంటిన్యూటీ కోరుకుంటారు తప్ప ప్రభుత్వ కంటిన్యూటీ ఏ పారిశ్రామికవేత్త కోరుకోరు. అంత అమాయకుడు పారిశ్రామికవేత్తలు ఉంటారా? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరైనా మళ్ళీ రావచ్చు అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఉండదా? వాళ్ళకి ఆ మేరకు కూడా పాలిటిక్స్ తెలియకుండా ఉంటారా? అంత అమాయకుల వాళ్ళు ఎలా అడుగుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు జగన్ వస్తే ఎట్లా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అనడం వేరు, జగన్ రారని మీరు గ్యారంటీ ఇస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. అట్లా ఏ పారిశ్రామికవేత్తన గ్యారంటీ అడిగితే అంతకన్నా తెలియకపోవడానికి లేడని ఒప్పుకోవాలి. అంటే ఆయన బేసిక్ పాలిటిక్స్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు. డెమోక్రసీ అంటే ఏమీ అర్థం కాదనుకో అన్న. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేంత వాళ్ళు అంత తెలియకపో వాళ్ళు ఉండరు. ఏదో వాళ్ళు అడగచ్చు, మళ్ళీ జగన్ వస్తే ఎట్లా, మాకు అనుమానం ఉంది, మాకు భయం ఉంది అని మీరు లీగల్గా మాకేమైనా పాలసీ కంటిన్యూటీ ఇస్తారా అని అడిగారంటే నేను అంగీకరిస్తాను, అడిగితే అడగచ్చు. కానీ ప్రభుత్వ కంటిన్యూటీ అడుగుతున్నారు అంటే మీ ప్రభుత్వమే ఉండాలి, జగన్ మళ్ళీ రావడం మాకు గ్యారంటీ ఇవ్వాలంటే మేము గ్యారంటీ ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఎట్లా అడుగుతారు, వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కాని విషయం. అది డెమోక్రసీలో సాధ్యమా? తర్వాత మీకు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్షిప్ ఉంటేనే అవుతుంది అనుకునే ధోరణి కూడా కరెక్ట్ కాదు. అది మీకు ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అని అమర్త్య సేన్ పుస్తకం ఉంది, చదవాలి. అందులో ఆయన ఎంపరికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేశాడు. డెవలప్మెంట్ అనేది డిక్టేటర్ ఏకపార్టీ పాలన ఉంటే, టోటలిటేరియన్ గవర్నమెంట్ ఉంటేనే అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఇలా సౌత్ కొరియా డెవలప్ కాలేదా? మరి సౌత్ కొరియాలో చైనా లాంటి సిస్టమే ఉందా? మరి సౌత్ కొరియా ఏషియన్ టైగర్గా ఎమర్జ్ అయింది కదా. జపాన్లో ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారాయో చూడండి మీరు. హైయెస్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండి అవినీతిలో కూలిపోయే ప్రభుత్వాలు మారే దేశం జపాన్. ఇలా జపాన్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఎకనామిక్ మిరాకిల్ కాలేదా? జర్మనీలో అసలు స్టేబుల్ ప్రభుత్వాలు ఉన్నాయా? మరి జర్మనీ యూరోప్లో లార్జెస్ట్ ఎకానమీ కాదా? అందువల్ల ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం ఒకటే ఉండాలి అనడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనరంజకంగా పాలించి అసలు ప్రజల నుంచి ఏ రకమైన వ్యతిరేకత లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి బ్రహ్మాండంగా పాలించారనుకోండి, ప్రజలే మళ్ళీ ఎన్నుకుంటారు. అది వేరు. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకునేలా జగన్ రాకుండా
మేము పాలిస్తాం అని గ్యారంటీ ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. లేదు జగన్ మళ్ళీ వచ్చినా ఏమీ చేయకుండా మేము చట్టరీత్యా మీకు భద్రత ఇస్తాం, పాలసీ కంటిన్యూటీ ఉండేలా అనండి, అభ్యంతరం లేదు. కానీ మేమే గ్యారంటీ ఉంటాం, ఇంకెవరు రారు అని డెమోక్రసీలో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మరి వీళ్ళు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. ఆ గ్యారంటీని చూసి సంతోషపడ్డవాడు అంతా రాజకీయాలు తెలియనివాడా, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపే వాళ్ళనే నా అనుమానం. ఇక జగన్ ప్రజలు మర్చిపోకుండా ఎవరు చేస్తున్నారు? పొరపాటున జగన్ ఎక్కడ మర్చిపోతారో అని ప్రతిరోజు జగన్ను తిడుతూ వాళ్ళ అనుకూల పత్రికల్లో, టీవీ ఛానల్లో జగన్ మీరు ఏదైనా ఆ 2 ఛానళ్ళు చూడండి, కావాలంటే డిబేట్లు చూడండి. ఎవ్రీ డే మీరు ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా ఆ టాపిక్ చర్చకు ఉండదు. ట్రంప్ టారిఫ్లతో బీభత్సం చేసినా అది పెద్దగా చర్చ ఉండదు. ఏదైనా ఒకసారి పెడితే పెట్టచ్చు. ప్రతిరోజు చర్చ ఎవరి మీద జరుగుతుంది చూడండి. మీరు ఒక 1 వీక్ తీయండి, 1 వీక్ డిబేట్లు ఏవో చూడండి. 1 వీక్ చంద్రబాబు నాయుడు పాలన గొప్పతనం గురించి కూడా కాదు, జగన్ తిట్టే డిబేట్లు ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. సహజంగానే సాక్షిలో చంద్రబాబు తిట్టే డిబేట్లు ఉంటాయి. మీరు ఆ 2 పత్రికలు చూడండి, పేజ్ 1లో ఏ వార్తలు ఉంటాయో తీసి చూడండి. ప్రతిరోజు జగన్ను తిట్టే వార్త. జగన్ ఎక్కడ ప్రజలు మర్చిపోనిస్తాను? మీరు ఎప్పుడన్నా జగన్ను ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమోనని ఎవ్రీడే గుర్తు చేస్తున్నారు కదా, ఏదో ఒకటి పెట్టి. సో ఆ గుర్తు చేయడం వల్ల లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మొదట్లో ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు, కొన్ని రోజుకు పట్టించుకోరు జనం. రోజు మీరంటే ఎట్లా పట్టించుకుంటారు? కెరియర్ కదా. సో అందువల్ల మీరే జగన్ను మర్చిపోకుండా చేస్తూ మళ్ళీ జగన్ లేకుండా మేము గ్యారంటీ ఇస్తున్నామంటే ఎట్లా? మీరు జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపద సృష్టించి, గొప్ప అభివృద్ధిని చూపి, గొప్ప సంక్షేమాన్ని ఇచ్చారనుకోండి, ప్రజలు ఎందుకు జగన్ కోటేస్తారు? ప్రజలే చూసుకుంటారు జగన్ రాకుండా. మీ పాలన మీపైన ఆధారపడింది, జగన్ పైన ఆధారపడలేదు. డెమోక్రసీలో ఒక గీతను మనము రబ్ చేయలేము, బలపలేము. అంతకన్నా పెద్ద గీత గీయాలి. జగన్ అనే గీతను డెమోక్రసీలో లేకుండా ఎట్లా చేయగలుగుతావు? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంది. వైసీపీని రద్దు చేయండి, జగన్ను పోటీ నుంచి అనర్హులు చేయండి. మరి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చేసినట్లు అలా చేయగలుగుతారా మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది కదా, అలా చేసి పడితే పని అయిపోతుంది కదా. మీరు అన్నట్టుగా భూతం కోట్ మళ్ళీ రాదు కదా. మరి చేయండి, చేయగలరా? సో అందువల్ల ప్రాక్టికల్గా ఫోకస్ ఎవరిపైన ఉండాలి? జగన్ పైన కాదు. జగన్ మళ్ళీ రాడు, జగన్ వచ్చే ప్రసక్తి లేదు, జగన్ వస్తాడేమో అని పారిశ్రామికవేత్తలు మనల్ని ఎప్పటికీ అడుగుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అనుమానం ఉంది జగన్ ఎక్కడ వస్తాడో అని. టీడీపీ వాళ్ళకి లేదు కానీ వాళ్ళకు ఉన్నది. ఇది జగన్కు పాజిటివ్ చెప్పడమే అవుతుంది కదా. ప్రపంచంలో జగన్ రాడని ఎవరు నమ్ముతలేరు, మళ్ళీ వస్తాడేమో అని అడుగుతున్నారు. అంటే మరి ఇది ఎవరు? జగన్ స్టిల్ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు జగన్ రావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది కదా. అది ఎవరు? లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే, సో అందువల్ల వీళ్ళ ఫోకస్ అనేది జగన్ ఫోకస్ నుంచి చంద్రబాబు ఫోకస్ ఉంటే కూటమి లాభపడుతుంది. నిరంతరం జగన్ ఫోకస్లో పాలన చేస్తే, రాజకీయాలు చేస్తే ఎట్లా? చంద్రబాబు ఫోకస్తో రాజకీయాలు చేయండి. ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు, జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఇంత బాగా ఉంది అనేది ఉంటే మీరు ఏమీ చేయకుండా మళ్ళీ గెలుస్తారు. ఏం ప్రాబ్లం? అలాంటి పాలన ఇవ్వండి, సరిపోతుంది. ఇంకేం చేయాలి? అసలు ప్రజలే చూసుకుంటారు జగన్.